సుబ్రహ్మణ్య స్వామి. ఇలా స్వామి అని ఆయనకొక్కరికే ఉంది. గణపతి స్వామి అనము, గణపతి అంటుంటాం. విఘ్నేశ్వరుడు అంటుంటాం. ఇలాగా కృష్ణుడు అంటాము కానీ కృష్ణస్వామి అనము. ఇలా రకరకాలుగా ఉన్న ఈ స్వామి అనే అనుగ్రహముతో అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి, ఆ స్వామి పుష్కరిణి అది. అటువంటి ఆ సాముద్రిక లక్షణాలు వెంకటేశ్వరుడికి రావటం ఎలా వచ్చిందయ్యా అంటే, సుబ్రహ్మణ్య స్వామి శిల్పశాస్త్రంలో అలాగే ఉంటాడు. ఒక చేయిని ఇలా అభయముద్రతో, మరొక కటిముద్రతో ఇలా ఉండటమే ఆ ముద్ర. అటువంటిది 6 క్షేత్రాలున్నాయి. దానిని తమిళంలో అరుబడై వీడు అంటుంటారు. అటువంటి 6 క్షేత్రాలలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వెలిశాడు. ఇది 7వ క్షేత్రము అని కొందరి వాదన, తమిళుల వాదన. అది కూడా నిజమేననిపిస్తుంది కొన్నిసార్లు చూస్తే. ఎందుకంటే ఎక్కడ కానీ నారాయణుడో, వెంకటేశ్వరుడో, ఇంకే స్థలములలోనో తలనీలాలు సమర్పించరు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాత్రమే తలనీలాలు సమర్పిస్తుంటారు, లడ్డూలు సమర్పిస్తుంటారు. ఆ నైవేద్యంగా మనం దాన్ని అందుకొని ప్రసాదంగా తీసుకొస్తుంటాము. కాబట్టి ఆ తలనీలాలు ఇవ్వటము, గుండు గుయించుకోవటము, ఆ లడ్డూ ప్రసాదాలు అందుకోవటము, 2 భార్యలు ఉండటం. ఒకరు శ్రీదేవి, మరొకరు భూదేవి. కానీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కాస్త పరిశీలన దృష్టితో ఆలోచిస్తే దేవయాని అంటే ఆ దివికి సంబంధించిన అమ్మవారు, వల్లి అంటే భువికి సంబంధించిన అమ్మవారు. వీరే భువికి సంబంధించిన వారే భూదేవిగా మారింది. ఆ దివికి సంబంధించిన అమ్మవారే దేవతత్వముతో శ్రీదేవిగా మారింది. ఇలా కొందరి తాత్వికుల ఆత్మ వంచన లేకుండా వాళ్ళు పోరాడుతూ చెబుతున్నారు. కానీ కొద్ది కొద్దిగా కాలక్రమేణా అక్కడున్న వెంకటేశ్వరుడు తిరునామముతో ప్రత్యక్షమయ్యాడు. అందుకు కారణం ఏంటయ్యా? అమ్మవారి రూపంగా ఉంది కొద్ది కాలం, ఆ తర్వాత కుమారస్వామి అని అన్నారు, ఆ తర్వాత వైకుంఠేశ్వరుడు, వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడు అని కూడా అన్నారు.